యాక్చువల్లీ పద పదమంటూ పరుగులు తీసే వయసిదే బేసికల్లీ మధువులు పొంగి మనసుని కొంచెం శృతించి రొమాంటికల్లీ ఎన్నో కొత్త కొత్త ఊహలల్లి పూరెలాంటి బుగ్గని గిల్లి రెచ్చిపోన మ్యూజికల్లీ లిల్లీ హే ప్రేమిస్తే ఎంతో గ్రేట్ యాక్చువల్లీ ముందుకొచ్చి మార్బలస్ ని భూకిపోన ఉప్పెనల్లే మళ్ళీ ప్రేమిస్తే ఎంతో గ్రేట్ యాక్చువల్లీ ప్రేమించానో నిన్ను సిన్సియర్లీ పద పదమంటూ పరుగులు తీసే వయసిది బేసికల్లీ మధువులు పొంగే మనసుని కొంచెం శృతి చే రొమాంటికల్లీ ఎన్నో కొత్త కొత్త ఊహలల్లి పూరలాంటి బుగ్గని గిల్లి రెచ్చిపోవే మ్యూజికల్లీ సిల్లీ హలో మై డియర్ సన్. మీరు నన్ను పట్టుకోలేరు. హలో నెవర్. ఇక రన్నింగ్ రేస్ నీతో చేసే ఓపిక మాకు లేదు రోయ్. ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన దేశానికి పారిపో. వి డోంట్ కేర్. ఇదేంటి నన్ను వదిలేస్తే తన్ని పట్టుకున్నావు? నీ రిమోట్ కంట్రోల్ ఇక్కడ ఉంది కాబట్టి. డాడీ మర్యాదగా అమ్మాయిని వదులు. ఈ అమ్మాయిని నేను కిడ్నాప్ చేస్తున్నాను. డాడీ సౌమ్యను వదిలిపెట్టు. వదలను గాక వదలను. ఇదిగో వదలకపోతే ఊరుకోను. ఊరుకోకపోవడానికి నువ్వు బాయ్. తన కాబోయే భార్య. నీ కాబోయే భార్య అయితే నా కాబోయే కోడలు. కోడలైతే ఏమిటి? కోడలా? అవునబ్బాయి గారు, అమ్మాయి గారి గురించి మొత్తం డీటెయిల్స్ అని నాన్నగారికి చెప్పేశాను. ఇది కొత్త నాటకమా? డియర్ సన్, నిజంగా నీ సెలక్షన్ సూపర్ బ్రా. ఈ కోడలి పిల్ల నాకు చాలా నచ్చింది. ప్రామిస్? డబుల్ ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బైది బాయ్, మీ తాతయ్య చెప్పిన సుబ్బారావు నేనేనమ్మా. నువ్వు ఈ దేశానికి వచ్చినప్పుడు పరిచయం కావాల్సిన వాడిని వెళ్ళేటప్పుడు పరిచయం అవుతున్నాను. అందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి సుబ్బారావు గారు. మీ పుణ్యవాణి సౌమ్య నాకు దగ్గరైంది. సార్ 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 అటు చూడండి.
చాలా గొప్ప వార్త చెప్పావమ్మా. ఆడపిల్ల అదృష్టం అత్తవారింటికి వెళ్ళేటప్పుడు తెలుస్తుందంటారు. అంత గొప్ప కుటుంబానికి నువ్వు కోడలు కావటం నిజంగా నీ అదృష్టం ఏం తల్లి. కాదు, అక్కయ్య కోడలుగా అడుగు పెట్టడం ఆ ఇంటి అదృష్టం, అతని అదృష్టం. అక్కయ్య మనసు మంచిది, అందుకే మంచి సంబంధం వచ్చింది. అవునమ్మా, ఇక నా బాధ్యతే మిగిలింది. మంచిలో చూసి వాళ్ళతో పరిచయం చేసుకుని అన్ని విషయాలు మాట్లాడతాను. రండి రండి బాబు గారు, నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, మజ్జిగ? 2 కప్పుల పురుగుల మంది ఇప్పించండి, పుచ్చుకుంటాం. బావగారు ఏంటో తమాషాగా మాట్లాడుతున్నారు. ఆ మా ఫేస్ కి ఎంటర్టైన్మెంట్ ఒక్కటే తక్కువ. ఏంటండి ఇది? ఇది తెలీదా? సోఫా డాడీ. నువ్వుండు. మా అమ్మాయిని చేసుకుంటామని మాకు మాట ఇచ్చి మేము టిఫిన్లు ఇచ్చి ఎంటీ ప్లేట్లు పుచ్చుకున్నాక ఇంటికెళ్ళి ఉత్తరం రాస్తామని చెప్పి మాకు ఇలా ఆమోదం రాస్తారా? రీసెంట్ గా మా అమ్మాయికి ఎన్నో మ్యాచ్ ఫిక్సింగ్లు వచ్చినా కాదన్నాను. పై మీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది కాబట్టి మీ వాడు ఇంకో దాంతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు నా కూతుని కాదంటే ఎలా? క్షమించండి, నేను మీకు మాట ఇచ్చాను, మా వాడేమో ఆ పిల్లకి మనసిచ్చాడు. అందుకని మీరు మాకు హ్యాండ్ ఇస్తారా? బావగారు మాట అనుకున్నాం కానీ తాంబూలాలు పుచ్చుకోలేదు కదండి. ఏండే తాంబూలాలు, పాన్ పరాకులు, మాణిక్ చంద్రులని ఇలా సైడ్ అయిపోకండి. పసిబిడ్డ నిన్నగాక మొన్నంటి టీవీలో అజయ్ జడేజాని చూసి నాన్న నాకు ఆ కుర్రాడు నచ్చాడు అంటే నేనెప్పుడన్నాను డాడీ? అన్నావు, మర్చిపోయావులే. తప్పమ్మా, నువ్వు ఆల్రెడీ ఎస్వీఆర్ కోడలు అయిపోయావు అని కంట్రోల్ చేశా. పై నేను మీకు ఇచ్చిన మాట మీద నిలబడ్డాను కాబట్టి. రైటే, కానీ మా వాడు కోరుకున్న పిల్లనిచ్చి పెళ్లి చేయడం తండ్రిగా నా బాధ్యత కదండి. అయితే నా కూతురు తోసేయడానికి గంటిపేట చెరువు బెటరో హుస్సేన్ సాగర్ బెటరో చెప్పండి. నాకు ఈత రాదు కదా డాడీ. అందుకే తోసేస్తానంటుంది. అబ్బా, అంత పెద్ద మాటలు ఎందుకు బావగారు? తప్పు నా వైపు ఉంది కాబట్టి ఓ మంచి సంబంధాన్ని చూసి నేనే మీ అమ్మాయికి పెళ్లి చేస్తాను. అంటే ఏంటి? నేనేమన్నా తట్లో చుట్ల ముగ్గురు వాళ్ళ కనిపిస్తున్నానా? లేకపోతే నా కూతురు ఏమన్నా చెత్త కుప్పలో దొరికి ప్లాట్ఫారం మీద పెరిగిన పిల్లలా కనిపిస్తున్నా? అది కాదు. ఒరేయ్, మాకు ఒక వంశం 16 ఏళ్ల చరిత్ర ఉందండి. అయితే వేరే సంబంధం చూసుకోండి, మా వాడికి ఆ పిల్లనిచ్చే చేస్తా. చూస్తా. నా పెళ్లి కూతురి కాదని నీ పెళ్లి కొడుకు పెళ్లి ఎలా చేస్తావు నేను చూస్తా. పద. చూసావు బావయ్య, హాయ్. మీ తాతయ్య గారితో మాట్లాడడానికి మీ మామయ్య గారు మీ ఇంటికి వస్తున్నారు. మా ఇంటికా? ఎప్పుడు? మధ్యాహ్నం 2 గంటలకి. ఇవాళ? అవునో ఈ మొద్దు, వాడంత తొందరగా మాట్లాడేసుకుంటే మనం అంత తొందరగా హనీమూన్కి వెళ్ళిపోవచ్చు. అయితే పాల గ్లాస్ చేత్తో పట్టు కూర్చుంటా. అలాగే పట్టుకుందు కానీ అడ్వాన్స్ గా ముందో ఫోన్ కిస్ కొట్టు. తాతయ్య, తాతయ్య, ఏమిటమ్మా? మన ఇంటికి మురళి వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. దేనికి? అదే నా పెళ్లి విషయం మాట్లాడడానికి. అదేమిటమ్మా, ఆడపిల్లి వారం మనం వెళ్ళి మాట్లాడాలి కానీ ఆయన రావడం ఏంటి? సంస్కారవంతుడు కాబట్టి తాతయ్య. కరెక్ట్ అమ్మా, నువ్వు అక్కడికి రెడీ చేయి, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. ఆల్ ది బెస్ట్. ఏంటండి వస్తాను, టైం అయింది. ఏం చేయబోతున్నావు డాడీ? యాక్సిడెంట్. వద్దు డాడీ, మురళితో నా పెళ్లి జరగలేదని నువ్వు యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోవద్దు. నేను చేసుకోవడం కాదే, ఆ ఎస్వీఆర్ కి యాక్సిడెంట్ చేయబోతున్నా. నిన్ను యాక్సిడెంట్ చేయమని ఆయన అడిగారా డాడీ? అవునమ్మా, ఇన్సూరెన్స్ చేయించుకున్నారంట, పోతే బోల్డ్ డబ్బు వస్తుందని. అలాగా? పోసిన పిచ్చి తల్లి. ఆ ఎస్వీఆర్ గారు మన సంబంధం కాదని వేరే కొంపకి తాంబూలు అల్పుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఆడికి ఏ కాలో చెయ్యో తీసామనుకో, అది సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకుని మన సంబంధం సెటిల్ చేసుకుంటాడు. ఆయనకు అసలు సెంటిమెంట్స్ మీద నమ్మకమే లేదనుకో. నువ్వు ఇట్ట యాంటీ సెంటిమెంట్ గా మాట్లాడకే. డాడీ, నాకు చిన్న డౌట్. యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎన్నేళ్ళు? చచ్చేదాకా జైలే. అవును, ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆయనకి కాలు చెయ్యికి బదులు ప్రాణమే పోయిందనుకో, నీ కోసం జైలు క్యారేజ్ తీసుకుని ఎన్నాళ్ళు రావాలో నాకు తెలియాలి కదా. చిచి 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 చిచి. మడ్రకి వెళ్తూ మదర్ తెరిసాని తోడు తీసుకెళ్ళటం అంటే ఇదే. అదిగో అదే కారు, వెళ్ళు.
గాడ్. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.